ఈ రోజు నేను మేల్ ఇన్ఫర్టిలిటీ, మగవాళ్ళకి వచ్చిన ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను. మేల్స్కి దేనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇప్పుడు చాలా మంది లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ నడవడం లేదు, ఇంటి నుంచే పని చేస్తున్నారు. అండ్ దెన్ ఫుడ్ ప్యాటర్న్ కూడా చూస్తే హెల్తీగా తీసుకోవట్లేదు, జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. అండ్ దెన్ వెయిట్ కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేయట్లేదు, అంటే వెయిట్ కొంచెం హైయర్ సైడ్ లో ఉన్నాయి. ఇలా కొన్ని బేసిక్ గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. అది ఒకటి. దెన్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇది కన్జ్యూమ్ చేసిన వల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ దెన్ స్ట్రెస్. చాలా మంది ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి, నాట్ జస్ట్ ఐటీ ఫీల్డ్, చాలా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అనేది చాలా కామన్ గా ఉన్నాయి. స్ట్రెస్ వల్ల కూడా మీకు ఇది మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ దెన్ స్లీప్, సరిగా నిద్రపోలేదు అన్నాక కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. సో మీరు లైఫ్ స్టైల్స్ అని కరెక్ట్ గా చూసుకోవాలి. అండ్ దెన్ మీకు ఏదైనా హార్మోన్ ప్రాబ్లమ్స్, అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ దెన్ మీకు షుగర్ బీపీ, కొందరికి చిన్నప్పటి నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 years 15 years నుంచే షుగర్ వస్తుంది, కొందరికి 30 years లోనే బీపీ వచ్చేస్తుంది. ఇట్లా షుగర్, బీపీ, కిడ్నీ ప్రాబ్లం, అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా కొంచెం ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల కూడా కౌంట్, మార్ఫాలజీ అదంటే తక్కువ ఉంటుంది అనమాట. ఇది ఒకటి. సో ఇది ఇంపార్టెంట్ రీజన్. అండ్ దెన్ కొన్ని అదర్ రీజన్స్ అంటే జెనెటికల్ కారణం, అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఒకటి ఉండొచ్చు, కొంచెం క్రోమోజోమ్ తక్కువ ఉండొచ్చు. అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కౌంట్ అనేది తక్కువ ఉంటుంది, కొందరికి కౌంటే డిల్లర్ వస్తుంది అనమాట. అది ఒకటి. అంటే ఇన్ఫెక్షన్, జనరల్ గా త్రూ సెక్స్ ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్ వల్ల కూడా మీకు కౌంట్ అనేది తక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే కొన్నిసారి మమ్స్ అనేది కొన్ని ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మీకు కౌంట్ అనేది తక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఇదే ఫ్యూ రీజన్స్ అనమాట. సరే, ఓకే, సో నాకు ప్రాబ్లం ఉన్నాయా లేదా ఎట్లా తెలుసుకోవచ్చు అని మీరు నన్ను అడిగితే, మీరు సెమన్ అనాలిసిస్ ఒక టెస్ట్ చేయొచ్చు. ఆ సెమన్ అనాలిసిస్ లో మనం కౌంట్, కదలే కణాలు, నార్మల్ గా కనిపించే స్పర్మ్స్ అదని మేము చూస్తాం అనమాట. సో దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా లేదా చూసుకొని క్లియర్ చేసుకోవాలి. అండ్ దెన్ వారికోసిల్ ప్రాబ్లం ఉందా లేదా చూసుకొని అది క్లియర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టిల్ ఇదన్నీ క్లియర్ చేసిన తర్వాత కూడా మీకు కౌంట్ తక్కువ ఉన్నాయి, కదలికలు తక్కువ ఉన్నాయి, ఈవెన్ మెడికల్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ అన్ని ఒక 2 months 3 months వాడిన తర్వాత కూడా మీకు స్టిల్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది అంటే మీ కౌంట్ ప్రకారం మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట. మీరు న్యాచురల్ గా ట్రై చేసుకోవచ్చు, ఐవీఎఫ్ ట్రై చేసుకోవచ్చు, ఐవీఎఫ్ ట్రై చేసుకోవచ్చు అని చెప్తారనమాట. దాన్ని బట్టి మీరు ముందు వెళ్తే మీకు 3 own sperms బేబీ పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ దెన్ మీకు మేబీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది స్టాప్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఉన్న ప్రాబ్లం ఖచ్చితంగా ఫర్టిలిటీ కన్సల్టెంట్ అప్రోచ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకొని దాని పరంగా మీరు ట్రీట్మెంట్ ముందులేండి. థ్యాంక్ యూ.